హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ ఇంకో జింక్ డోర్ అయితే నాకు డబల్ డోర్ వెల్డింగ్ వర్క్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఆ డోర్ అయితే నేను ఇంచిన రాడ్, హెవీ రాడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు పైప్ లైన్ కటింగ్ చేస్తాను. ఫ్రెండ్స్, నా వర్క్లో వెళ్ళక ముందు అయితే చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ కానీ మీకు కొత్తగా చూసినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వర్క్ అయితే నేను మొదలు పెడుతున్నాను. చూడండి, ముందుగా మనము డోర్ సైజ్ ఎంత ఉందో ఆ ద్వారం ఫ్రేమ్ అనేది మనం తయారు చేయాలి కదా. ఆ ద్వారం మనం ఇంచిన్నర స్క్వేర్ జింక్ పైప్ అనమాట. పైప్ మొత్తం కట్ చేస్తాక ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి. 3 ఇంచీలు అనమాట. ఈ 3 ఇంచీలు ఎక్కడికి పోతాం, గోడ లోపల అయితే హోల్ చేసుకొని దాని కాంక్రీట్తో పట్టించాలి. ఆ విధంగా 3 ఇంచీలు నేనైతే వేసి ఈ విధంగా వేసుకొని మనం ద్వారం ఎంత వెడల్పులో కావాలో ఆ వెడల్పులో మనము వేసుకొని మెజర్మెంట్ చేసి కరెక్ట్గా వేసుకోవాలి. 37 ఇంచులు కదా, 37 ఇంచులు అయితే చూడండి ఈ విధంగా. ఇదిగోండి 37 ఇంచులు అనమాట. ఇది 37 ఇంచులు చేసుకుని అప్పుడు టాకాలు అయితే వేయాలి. ఇప్పుడు నేనైతే ఎలిమెంట్తోనే వర్క్ చేయడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఎలిమెంట్ వాడకపోతే నమ్మకం అనేది మొత్తం పొరపొరలుగా వచ్చింది. దానివల్ల నా సెప్టిక్ అయితే ఎలిమెంట్ వాడుతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. మూల మట్టం అనేది ముందు జాగ్రత్త మనం కన్ఫర్మ్గా చూసుకోవాలి. హై మూల అనేది రావాలి. ఈ విధంగా కరెక్ట్గా మూల మట్టం వేసుకుని అప్పుడు టాకాలు అయితే వేయాలన్నమాట. టాకాలు అయిపోయింది కదా, కార్నర్ అయితే కరెక్ట్గా వచ్చిందో లేదో చూడాలి. ఐమూల వచ్చిందంటే ఫుల్ టాకాలు పెట్టి డోర్ అయితే ఫ్రేమ్ తయారు చేయాలి. ముందుగా మూడు మొత్తం అనేది మెజర్మెంట్ చేయాలి. 83 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్. 83 ఇంచులు వచ్చింది కదా, ఇటు పక్క కూడా 83 ఇంచులు రావాలి. చూడండి, పర్ఫెక్ట్గా 83 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు ఫుల్ టాకాలు కొట్టేసి డోర్ తలుపు ఫ్రేమ్ అయితే తయారు చేయొచ్చు. చూడండి, ఈ విధంగా కార్నర్ అయితే కట్ చేయాలి. క్రాస్ కట్ చేసి 2 పైపులకి జాయింట్ వేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేయాలి. ద్వారం చుట్టూ అయితే తలుపు వేసేటప్పుడు గ్యాప్ లేకుండా ఉండడానికి అయితే ఈ 1/2 ఇంచి పైప్ అయితే వేస్తాను. ఆ పత్తి మోడల్ అనమాట, చుట్టూ వస్తుంది. ఇప్పుడు అది నేను చేస్తాను. చూడండి, ఈ విధంగా లోపలికి అనమాట గ్యాప్ లేకుండా ఉండడానికి పట్టీలు అయితే వేస్తున్నాను. పత్తి పైపు చూడండి, డోర్ అయితే ఈ విధంగా తయారైంది. మంచి డిజైన్ అనమాట, బుద్ధుడు బొమ్మ డిజైన్ అయితే వేస్తున్నాను. చూడండి, నేను ఈ విధంగా డాట్లు వేసి టాకాలు వేస్తున్నాను. ఆర్చి దింపి లోపలికి అయితే రాడ్ 30 రాడ్లు అయితే వేసి ఫ్లవర్స్ అయితే వేయాలి. ఇదిగోండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను ఈ డిజైన్ అయితే 30కి బద్దీ అనమాట. ఈ బద్దీని నేను తయారు చేస్తున్నాను, బెండ్ చేసి తయారు చేస్తాను, మీకు చూపిస్తాను.
డిజైన్ అయితే నేనే సొంతంగా క్రియేట్ చేశాను. చూడండి చాలా బాగుందన్నమాట. ఈ విధంగా డిజైన్ క్రియేట్ చేసుకొని ఈ లోపలికి అయితే వేస్తున్నాను. ఈ ఆర్చి లోపలికి అయితే ఈ ఫ్లవర్స్ అయితే వస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి డోర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సీట్లు వేయడమే ఉంది. ఇక్కడ 20 ఇంచుల సీట్ అయితే పడుద్ది. అక్కడికి వచ్చేమో ఈ సీట్ అయితే వస్తుంది అనమాట. రెండు పక్కల ఒక డోర్కి ఒక సీట్ వస్తుంది. అలాగే టాప్ వచ్చేమో చూడండి ఆ ఆర్చి లోపల ఫ్లవర్స్ అయితే వేయడం జరిగింది. ఈ విధంగా డోర్ అయితే తయారైతే అవుద్ది అనమాట. ఇప్పుడు మొత్తం ఫుల్ టాకాలు అయితే కంప్లీట్లీ అయిపోయింది. పాలిష్ చేసి సీట్ వేసుకొని వర్క్ అయితే ఫినిష్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నా వర్క్ అయితే ఉంది. ఇప్పుడు టాకాల వర్క్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు గ్రైండింగ్ వెళ్తుంది. టాకాలు వేసిన తర్వాత పాలిష్ చేయాలి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్ డోర్ అయితే రెడీ అయిపోయింది. డిజైన్ ఎలా ఉందో మీరే చూడండి. మొత్తం చూపిస్తాను. ఈ విధంగా డిజైన్ అయితే అయిపోయింది. ఇప్పుడు జింక్ ప్రైమర్ పెయింట్ వేసి కస్టమర్ అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఆ పెయింట్ అయితే వేస్తాను నేను. చూడండి డోర్ అయితే జింక్ ప్రైమర్ అయితే రాశాను. మొత్తం పెయింటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు కస్టమర్ అయితే ఇవ్వాలి. దారిన తర్వాత కస్టమర్ అయితే ఇవ్వాలి. వర్క్ అయితే ఫినిష్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఇది ఫ్రంట్ నుంచి అనమాట. చాలా చాలా బాగుంది డిజైన్. ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.